భగవత్ సంబంధం కలిగిన వారు మాట్లాడడానికి అవకాశం ఇచ్చి వారు మాట్లాడిన మాట వినడం కన్నా కూడా తాము తమ భగవత్ సంబంధమైన చాలా కార్యమాలలో నిమగ్నం ఉన్నామని ఎన్నో చేశామని చెప్పడం మొదలు పెడతారు. ఒక్కొక్కరు కొన్ని చోట్లకు వెళ్తే నేను ఇది చేశాను, నేను గుడికి అది కట్టించాను, నేను ప్రజలకి ఇది చేశాను, దైవమాత్మను నడిపించాను, నా అంత గొప్పవాళ్ళు లేదు, నేనున్నదంటే ఈ ధర్మం ఇలా నిలబడుతుంది, గ్రామంలో ఈ బతుకుంది, ఈ గోపురం ఇలా నిలబడ్డది, ఆ ఆలయాన్ని ఖరాబు చేయించబడ్డది, ఇన్ని రకాలుగా నేను ముందుండి చేయించాను అని మాకు కొందరు చెప్పుకుంటూ ఉంటారు. అలా చెప్పుకోకూడదు. దైవం చెప్పాలి మన గురించి లేదు. మనం స్వతహాగా ఉన్న ఫలంగా నేను చేశాను అని చెప్పుకోకూడదు. ఒకవేళ నువ్వు చేసిన కార్యం సత్కార్యం అయితే అది ఒకవేళ భగవంతుడు గుర్తించలేకపోతే, దాన్ని చెప్పకపోతే అందులో ఏదో లోపం ఉందని వెతుక్కొని ఇక దాని గురించి మరొకసారి ఆలోచించకుండా మరొకసారి ధర్మపరంగా చేసుకోండి. ఇంకా 10 మంది నీ గురించి చెప్తే తెలియదు నేను చేసిన దాన ధర్మముల గురించి. 10 మంది నీ గురించి నువ్వు లేకపోయినా చెప్పుకోవాలి. అలాంటి కార్యక్రమము చెయ్యి, అలా ఉండు, అలా తక్కువగా మాట్లాడు అని చెబుతున్నాడు మహాభారతం. కాబట్టి భగవత్ సంబంధమైన కార్యక్రమాలు అవతలి వారు తమను చాలా ఇష్టపడతారని అనుకుంటారు. కానీ వాక్కునందు దోషం ఒకటి వస్తుంది. అదేమిటంటే ఆ పనిని నేను చేశాను అంటాడు. నేను చేశాను అని అనడం చాలా దోషం. ఈశ్వరుడు అనుగ్రహిస్తేనే మనం ఏదైనా చేయగలము. మనము భగవంతుని చేతి పనిముట్టుగా నిలబడగలము తప్ప స్వతంత్రించి ఈశ్వర కార్యమును చేయటానికి యోగ్యతా స్థితిని కలగడం చాలా కష్టం. కానీ మన ప్రారంభం కొద్దీ ఏది చేసినా అందులో ఏదైనా సత్కార్యం చేస్తే నేను చేశాను, నా వల్ల జరిగింది అది, నేను లేకపోతే జరగకపో అని చెప్పుకునే దుస్థితులు బతుకుతున్నాం మనం. అది పోవాలి. అయ్యా ఎదుటి వారు వచ్చి ఎంత గొప్ప కార్యం చేశారయ్యా, నిజంగా మీరు ఉండబట్టి కార్యక్రమం జరిగింది అనగానే చేసటానికి మనం ఎవరం? పరమేశ్వరుడు చేయించుకున్నాడు. కాకపోతే నన్ను ఒక చేతి పనిముట్టుగా వాడుకున్నాడు, అందుకు ధన్యుణ్ణి నమస్కారం చేయాలి తప్ప ఎదుటివాడు ఆ మాట అనగానే పొంగిపోయి నేనే చేశాను, ఇదంతా నాదే గొప్ప అన్నావా, దాని నిస్సమంతైన ఫలము నీకు రాదు. నీ గురించి నీవు చెప్పుకోవడం మానుకో. నీ గురించి పరమేశ్వరుడు చెప్పేలాగా ప్రవర్తించు. అంటే నీ ధర్మం ఆ స్థితిలో ఉండాలి. పరమేశ్వరుడు పలికేలాగా నువ్వు ధర్మాన్ని అనుష్ఠించి ఉండాలి. అంటే ఎన్నో కష్టాలు పడుతూ ఉండాలి తప్ప కాసింత కష్టానికి పొంగిపోయి ఈశ్వరుడు చెప్పాలనుకుంటే చెప్పడు. ఈశ్వరుడు దృష్టిలో పడాలంటే నీవు కష్టం ఎక్కువగా పడుతూ ఉండాలి. అలా అనుకోవాలి తప్ప పురుషుడికి రెండవ బలహీనత ఏమిటంటే ఇంకొక బలహీనత, ఇదొక బలహీనత అంటే ఇంకొక బలహీనత ఉంది. ఇప్పుడు ఈ బలహీనత శ్రీమాతల వద్ద కూడా బయలుదేరింది. ఒక్క పురుషుల వద్దనే కాదు, శ్రీమాతలు కూడా వచ్చేసారు ఇందులోకి. ఏమిటంటే అది పురుషుడికి రెండవ బలహీనత ఏమిటంటే ఆడవాళ్ళ మధ్య ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడడం. వాళ్ళకేదో తెలియదని, తను చాలా గొప్పవాడినని వాళ్ళు అనుకుంటున్నారని తను అనుకుంటూ ఉంటాడు. నిజానికి వాళ్ళు పురుషుల కన్నా చాలా తెలివైన వాళ్ళు. కాబట్టి ఇవాళ నలుగురు ఉన్న చోట ఎక్కువగా మాట్లాడగలుగుతున్నారు. కారణం వాళ్ళు అంటారు, శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడు అలా మాట్లాడాడు. ఏ 2 చోట్లైనా పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ 2 చోట్ల రాముడు మాట్లాడాడు. గురువుల వద్దకు వెళ్ళాడా, రాముడు తల వంచుకొని నిలబడతాడు. స్త్రీలున్నారా, అక్కడ కూడా తల వంచుకొని మాట్లాడాడు, గౌరవిస్తాడు, తక్కువగా మాట్లాడతాడు. రాముడి దగ్గరున్న అత్యంత గుణములో శుభకరమైన గుణములు. కాబట్టి ఏ 2 చోట్లైనా పురుషుడు తొందరపడి మాట్లాడతాడో ఆ 2 చోట్ల రాముడు అలా మాట్లాడు. అది ఆయనకున్న నిగ్రహ శక్తి. రాముడికి తన వాక్కు మీద అదుపలా ఉంటుంది. తొందరపడి 4 ఆడవాళ్ళు ఉన్న కాడ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకు, తగ్గి మాట్లాడు అని చెప్పింది శాస్త్రం.